ఫోన్ వస్తుంది. అరే వార్డెన్ సార్ ఫోన్ చేస్తుండే. అరే ఇక్కడ రండి రండి రండి. అరే వార్డెన్ సార్ ఫోన్ చేస్తుండే. లిఫ్ట్ చేయి. హలో హలో, వార్డెన్ సార్. ఎవరు మాట్లాడేది? నేను సార్ జాహ్నవిని. ఓ జాహ్నవి, నువ్వా? సార్ ఈ అమ్ములు గాయత్రి ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు లోపల ఆడుకుంటారు సార్, మేము చదువుకుంటున్నాం. ఆడుకుంటురా? స్టడీ అవర్స్ కదా ఇది? అవును సార్, మేము మంచి హోంవర్క్ రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం సార్. ఎస్టీ కూడా రాస్తున్నాం. ఓకే, వాళ్ళ సంగతి నేను వచ్చాక చెప్తా. కానీ ఈరోజు మీకు వంటామే రాలేదమ్మా. సో నేను యాక్చువల్లీ బయట ఉన్నా. అందులో కొన్ని కూరగాయలు ఉన్నాయి, మ్యాగీ ఉన్నాయి. సో మీరు ఈ ఒక్క పూట వండుకోండి, సరేనా? ఓకే సార్. ఈ విషయం అమ్ములు గాయత్రి వాళ్ళ గిట్ట షేర్ చేయండి. ఓకే సార్. సరేనా? ఓకే, బాయ్. అమ్మయ్యా. అరే జాహ్నవి ఎంత మంచిగా చెప్పాను అయితే వార్డెన్ సార్కి వాళ్ళ గురించి. కవర్ చేస్తా అమ్ములు వాళ్ళు ఆడుకుంటారు అని చెప్పిన. మంచిగా వాళ్ళకి వచ్చినాక తిడతాన్నారు సార్. అరే ఇలా వంటని రారంట, మనమే చేసుకోవాలంట. అవునా? మ్యాగీ ఇంకా కూరగాయలు ఉన్నాయంటే ఏం తీసుకుందామే మనమా? సరే కానీ ఫస్ట్ అయితే వాళ్ళకైతే చెప్దాంపా అన్నాడు. వార్డెన్ సార్ ఫోన్ చేసిండు. ఇలా వంటనే రాదంట కానీ మనమే వండుకోవాలంట. వార్డెన్ సార్ ఫోన్ చేసిండ, ఏం చెప్పిండు? అమలు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆడుకుంటారు అని చెప్పిన. ఆడుకుంటున్నామే, మేము ఆడుకుంటున్నామే. మరి ఏం చేస్తారు? మేము ఆడుకుంటలే. మరి మీ గురించి ఏం చెప్పారు? మేము చదువుకుంటున్నామని చెప్పిన. మీరు చదువుకుంటారా? మీరు ఏడు చదువుకుంటారు? ఇందాక నుంచి హోంవర్క్ రాసుకున్నాం, చూస్తే కదా. ఇందాక దంచుకొచ్చి చూసినప్పుడు తింటారంట. ఏం తిన్నారు? జంజీరా తిన్నాం. దానికి ముందు రాసుకుంటున్నాం. నలుగురి మేము వంట చేసుకుంటున్నాం. అరే వాళ్ళు వంట చేసుకుంటారంటే నాడు మనం గిట్ల వంట చేసుకుందాం. అరే మనం మేము వంట చేసుకుందామే. అదే ఏం తీసుకుందాం చెప్పు. కూర మేము కూడా వంట చేసుకుంటాం. జరుగుతుంది. హలో, ఫస్ట్ మేము వచ్చినాం కిచెన్ కి. ఫస్ట్ మేమే చేసుకుంటాం. మీరేం చేసుకుంటారు? మేము చేసుకున్నాక మీరు చేసుకోండి. ఆడ ఉన్నాయి 5 పొయ్యిలు. మీరు 2 తీసుకొని మేము 2 తీసుకుంటాం. దానికి ఎందుకు సపరేట్ ఉంటా? లేకపోతే అందరం కలిసి ఒకటే చేసుకుందాం కదా. అవసరం లేదు. మీ వంట మీరు చేసుకొని, మా వంట మేము చేసుకుంటాం. ఓవర్ యాక్షన్ చేయకూరి. ఇది వంటకాడ విషయం. కావాలంటే మీరు ఒక ఐటెం చేసుకోండి, లేకపోతే మేము ఒకటి ఐటెం చేసుకుంటాం, లేకపోతే అందరం కలిసి ఒకటే చేసుకుందాం. ఓకే, 1 మినిట్. అరే రండి. అరే హన్ని, మనం ఏం చేసుకుందామే? అరే ఇగో మనమైతే మ్యాగీ చేసుకుందామే. 2 మినిట్స్లో అయిపోతుంది. మళ్ళీ ఆ అన్నం కూర అంటే కట్టింగ్ గిట్టింగ్ అన్ని చేయాలి. అవసరమా మనకు? అది వాళ్ళకి చెప్పేద్దాం. ఓకే చెప్పేసి. అరే ఇగో మేమైతే మ్యాగీ చేసుకుంటాం, మీరైతే అన్నం కూర వండుకోండి. ఎట్లా? మీరు మ్యాగీ వండుకుంటారా? మేము అన్నము కూర వండాలా? వండి పెడితే మంచిగా తింటారా? ఏం అవసరం లేదు. కావాలంటే మీరు అన్నము ఇంకా మ్యాగీ చేయండి, మేము కూర చేస్తాం. కూర అంటే కూరగాయలు అవన్నీ కట్ చేసి అవంతా వేయాలి. 1 మినిట్ ఇట్రండి. అరే ఇగో మనము అన్నం ఇంకా మ్యాగీ వేద్దాం. అది 2 ఈజీ. అన్నం అయితే కడిగి పొయ్యి మీద పెట్టాలి, అంతే. వాళ్ళు కూర ఉంటుంది కదా, వాళ్ళ కూర ఇచ్చేద్దాం, మనం అన్నం వండుతాం. సరేనా? డన్. ఇగో మా గ్రూప్ అంతా ఒక డిస్కషన్. డన్. ఇగో మా గ్రూప్ అంతా ఒక నిర్ణయం తీసుకున్నాం. మేమైతే అన్నం ఇంకా మ్యాగీ వండుతాం, మీరు కూర వండుర్రి. అవును, 1 నిమిషం. మేము కూడా గ్రూప్ డిస్కషన్ చేస్తాం. రాయరా. ఇంకో అరే ఏమంటారు, వాళ్ళు మ్యాగీ అన్నం వండుతారంట, మనం కూర వండుదాం. దానికి ఏమంటారు? సరేనా? ఇగో నువ్వు ఆనియన్స్ కట్ చేయి, నేను టమాటా కట్ చేస్తా, ఇదేమో పచ్చిమిరపకాయ కట్ చేస్తా. సరేనా? సరే నాడు. సరే, మాకు కూడా ఓకే. మీరు మ్యాగీ ఇంకా అన్నం వండండి, మేము కూర వండుతాం. ఓకే. కూర అంతా మంచిగా అంటో. అరే మీరు ఇట్లా అన్నం గిట్లా మంచిగా వండలేదు అనుకో, చూడు బిడ్డ, ఆ అన్నం మొత్తం మీకే తినిపిస్తా. మేము అన్నం వండు ఇట్లా మ్యాగీ వండుతా స్పెషల్. మేము తెలుసా మీకు? చూసుకుందాం లేవే, మేము కూడా స్పెషలే. ఓకే నడురే. సూర్యు రేడ మ్యాగీ ఏడుందో ఇగో. అయ్యా మనం ఇక్కడికి వచ్చిన మేము ఫ్రిడ్జ్ ఆడు. నడు కూరగాయలు తెచ్చుకుందాం. దంచుకున్నాడు కూర్చున్నావు ఉన్నాడు అంటే అయిపోయినాడు. కూర్చున్నావు ఉన్నాడు అంటే అయిపోయినాడు. కూర అన్నాడు. నువ్వు అడవి కూర అయిపోయినాడు. కూరగాయలు చెప్పా పోవే పో. గాయత్రి ఇగో టమాటాలు
కోసేద్దామా? ఇంతమందికి సరిపోవాలి కదా. అన్ని కోసేద్దాం. అరే ఇగో మేమిద్దరేమో మ్యాగీ చేస్తాం, మీ ఇద్దరేమో అన్నం ఉంటుంది సరేనా. ఇగో గిన్నె అయితే బియ్యం ఉంటాయి. సరే కానీ ఎన్ని గ్లాసులు అడగాలి? 1 2 3 4 1 2 3 4 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 4 కప్స్ పెట్టు ఓకేనా. సరే అని రాయి మనం మ్యాగీ చేద్దాం. అరే మిల్కీ నీకు అన్నం వండికి వచ్చాయే? ఏం మాట్లాడుతున్నావు? వచ్చా అని అడుగుతున్నా. అరే మా ఇంట్లో నేను వండుతున్నా అన్నం రోజు. మన 4 గ్లాసుల బియ్యంకి ఎన్ని కప్స్ నీళ్ళు వస్తారు? డబల్ ట్రిబుల్ 12 గ్లాసులు వస్తారు. 12 గ్లాసుల అన్ని అన్నం వేసినా అనుకో మెత్త అవుతుంది. ఇక నిన్ను నమ్ముకున్నాం అనుకో మన ఇజ్జత్ పోతుంది. 4 గ్లాసెస్ కి 8 కప్స్ పోయాలి వాటర్. 8 కప్స్ గుర్తు పెట్టుకో. సరే అని రాయి మనం చేద్దాం. నేను కట్ చేస్తా. నేను పోయి ముట్టిస్తా. జరగండి. అరే మనము దెబ్బ మ్యాగీ చేసేసుకొని మనమే మొత్తం ఫస్ట్ తినేద్దాం, తర్వాత మిగిలింది వాళ్ళకి పెట్టేద్దాం. అరే అవునే మిగిలింది వాళ్ళు పెట్టేద్దాం, లేకపోతే అన్ని వాళ్ళు తింటారు. ఎన్ని కప్పులు వచ్చినాయి? 4 వచ్చిరు కదా. ఎన్ని కప్పులు నీళ్ళు పోయాలి? 8 కరెక్ట్ గుర్తుపెట్టుకున్నా. దీంతోనే 8 పోయండి. పట్టుకో. కడగొద్దా బియ్యం? అవేనే గాయత్రి నేను టమాటాలు కోస్తాను, ఉల్లిగడ్డలు కోస్తాను. ఏ అంజలి పోయి ప్లేట్ తీసుకురా. పోయి దానికా ఇంకో చాక్ దేపో, అది గాయత్రిక వస్తుంది కదా. నేను అప్పటిలోపు టమాటాలు కోసేస్తా. పోతే పో. చాకా? అరే చాకంటే పొట్టిదానికి ఏం చేసావే? నువ్వేం చేయలేవు. నువ్వు పనుకున్నప్పుడు జుట్టు కట్ చేస్తా. కట్ చేస్తా నీ పిల్క కట్ చేస్తా. ఇన్ని చాకులు తెచ్చినవండి. అరే గిల్లేమన్నా వేద్దామా? మళ్ళీ టేస్ట్ వద్దా అంటావా? ఏం వేస్తాం? ఎగ్గాలు ఇచ్చిన మసాలా అంతా, ఇంకేం వేయకు. మసాలా ఇంకా కారం ఇంకా ఉప్పు వేయాలి. అరే ఎంతసేపు కలుగుతారా బియ్యము? నా మ్యాగీ కూడా అయిపోయింది. బియ్యం అయిపోయింది. 3 గ్లాసులు వస్తున్నావు. మసాలా వేస్తున్నా. వాసన మస్తు వస్తుంది అని జానీ మ్యాగీలో మసాలా వేయగానే ఫుల్ వాసన వస్తుంది. అవును, ఎందుకంటే మనం చేసినాం కదా. కొత్తిమీర వద్దు. హనీ టేస్ట్ చూడే. చూస్తున్నా. అది పెట్టు ఆంటీ. నేను చేసా. నేను కూడా చేసిన. మీరు ఇంకా కూరగాయలు వస్తురా? మా అన్నం అవుతుంది, మ్యాగీ కూడా అయిపోయింది. ఈ రోజంతా కూరగాయలు పోయారు మీరు. అరే కొయ్యరే జల్దీ. వాళ్ళు ఇట్లా మనకన్నా ఫస్టే వండిర్రు అనుకో, ఇక మనని ఒకటే దెప్పి ఓడిస్తారు. జల్దీ జల్దీ కొయ్యర్రి. అదే హాని మనం వంటలు కూడా చేస్తున్నామే. చూసినావా మనం ఎంత గ్రేట్. వాళ్ళు ఇంకా కూరగాయలు వస్తారు. మనం గ్రేటే అసలు. ఉంటారంటే చేస్తున్నాం. ఇంకా మనం చిన్న పిల్లలు అసలు వంటలు చేస్తున్నామే. మనము గ్రేట్ మనం. అరే నెక్స్ట్ టైం అనుకో వంటనే రాలే అనుకో, మనం ఈసారి చికెన్ వండుకొని తిందామే. అరే నేను ఇంకా గదే అనుకుంటున్నానే. మనం నెక్స్ట్ టైం చికెన్ వండుకున్నామని. అరే అయిపోయిందా మ్యాగీ? అయిపోయిందా మ్యాగీ? అరే అయిపోయింది మ్యాగీ. మరి కొంచెం తినేద్దామా? అవునే కొంచెం తినేద్దాం. అక్క వాళ్ళు చూసిళ్ళు అనుకో, ఇప్పుడు మనకు కూరనే ఉండదు. మనం ఉట్టి అన్నం ఎట్లా తినాలి? ఓకే. అరే మీకు చూసిపోయాడా? మళ్ళీ వాళ్ళు వస్తే ఎట్లా? ఇంత చాలా నలుగురికి ఏం సరిపోతుంది? ఇంకొంచెం చాలు. మళ్ళీ అయిపోతే డౌట్ వస్తుంది. మొత్తం జరు. నేను స్పూన్ తీసుకుంటా. నాది. రండి కూర్చోరు. సౌండ్ రాకుండా తినాలి, మెల్లగా తినరు. సూపర్ ఉంది టేస్ట్ అయితే.
నీ తీసుకురా పో తాగనీకి. అమ్మా మీరందరూ ఒకసారి మ్యాగీ తింటున్నా నీ సంగతి అక్కకు చెప్తా. నువ్వు ఆకు డాన్సికా ఇక్కడ మ్యాగీ తిందు. నాకు కూడా ఇస్తారా మ్యాగీ? దా ఇక్కడ కూర్చో. ఇగో మళ్ళీ నీకు మ్యాగీ ఇస్తాం కానీ నువ్వు గాయత్రికి కమలకి చెప్పొద్దు సరేనా? సరే అక్క. ఇక తీసుకో తిను. అక్క బాగుందక్క మ్యాగీ. నేనే చేసిన దంచుక బాగుందా? బాగుంది. ఇది దంచుక పోవే మళ్ళీ డౌట్ వస్తే టైం అయిపోయింది. పో 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 ఆడండి. అక్క నీళ్ళక్క. ఏంది దంచుక నీ మూతికంతా? మ్యాగీ అక్క. మ్యాగీయా? మ్యాగీ ఎక్కడే వాళ్ళని కొండలేరు కదా. అక్క అలా వండిలు కూడా ఫస్ట్ అట్లా ఇప్పుడు తిన్నాడు. వండిరు తిన్నారుడేనా? అని అమ్మ నడివే వాళ్ళు మ్యాగీ వండుకుర్రు. ఏయ్ మ్యాగీ తినరాయా మీరు? ఏయ్ మ్యాగీ మేము ఎప్పుడు తిన్నా? మేము ఇప్పుడే చేస్తున్నాం. మాకు దంచిక చెప్పింది మీరు మ్యాగీ వేసిరంటే తిన్నారంట కదా. ఏంది దంచక మాటలు పట్టుకోరా? ముందే దంచకకి జానయ్యకి వాడదు, దాని మాటలు ఎందుకు పట్టుకుంటారు మీరు? ఏ దంచిక ఏంది నువ్వు అబద్ధం చెప్తున్నావా? కాదక్క అల్లు తిన్నాడు. ఇక మీరు ఆమె మాటలు పట్టుకొని వచ్చిరా. ఫస్ట్ అయితే మీరు కూర వండు, మాది అయితే అయిపోయింది. ఈ దంచిక మాటలు పట్టుకున్నాం ఏంది? చి నడివే కూర వండుదాం. అవి కూరగాయలను పట్టుకుందాం దా. అమ్మా దంచుక ఇవిడే ఎట్లా చేస్తున్నా మ్యాగీ నడవ చెప్పింది. ఇంకోసారి దంచుకకి ఏమి నడే అనవసరం ఈ దంచుక మాటలు పట్టుకున్నాం. నడివే పోయి ఉంటే వేసుకుందాం మనం. ఇంకా మా అన్న మ్యాగీ అయిపోయింది, మీ కూర అయినాక మమ్మల్ని పిలవండి. అరే జల్దీ జల్దీ కూర ఉండాలి. అవునే నాకు కూడా మస్తు ఆకలి అవుతుంది. లైట్ రేడ పెట్టిర్రా ఇల్లు. అరే గాయత్రి కారం ఎక్కువ వేయకు, నేను తినలేను. నాకు కారం అంటే ఇష్టం. నేను కారం కారం వేసి అందరు తినలేరే. ఏం కాదు. ఏ అంజలి దూరం ఉండే. అయ్యి అయ్యే ఏం కాదు. ఎలా వేస్తున్నా. అయ్యి అంజలి ఫ్రిడ్జ్ లో కరేపాకు ఉంటుంది చెప్పు. అరే నాకు ప్లేట్ మెత్త చేసినావు. తింటావా నువ్వేమన్నా? నీకు ఊర్రా నీకైతే. ఇప్పుడు ఒక్కొక్కరు మా కూర తిని ఫిదా అయిపోతారు. వామిటింగ్ వస్తాయి కదా మనకైతే. తినకూరి మళ్ళీ వామిటింగ్ వస్తాయి. కింద